అందరి అభిమానాన్ని చూరగొన్న అభిమాన నాయకుడు కూడా ఆయననే విషయం. సర్వకాల సర్వావస్థలందు కూడా ఎటువంటి సమయం కోల్పోకుండా, సహనం కోల్పోకుండా, విఘ్నత ప్రజ్ఞత ప్రాపకారజ్ఞత చూపిన రాజనీతికుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారయ్యా స్వాతంత్రం తర్వాత అంటే మనకి ముందుంచే పేరు ఒకటే పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాలంతో పాటు కనుమరుగు అయిపోయేవాడు నాయకుడు కాదు. కొన్ని తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. ఏదో తను ప్రధానమంత్రి గారి బాధ్యతల నుంచి దిగిపోయేవాడు కూడా నాయకుడు కాదు. ఒక ఆదర్శవంతమైన పాలన అందించి కొన్ని తరాలు తను చూపిన మార్గంలో నడిచేవాడు ఆదర్శవంతమైన నాయకుడు అవుతాడు. ఆ మార్గాన్ని ఆయన సృష్టించాడు. ఆయన ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు. ఎందుకంటే 10 సార్లు పార్లమెంటు సభ్యుడుగా, 2 సార్లు లోక్సభ సభ్యుడుగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, మొత్తం 12 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉండి తన అంత పూర్తి 3 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణ లేకుండా, అవినీతి మగ్గిని అంటకుండా ఒక స్వచ్ఛమైన పాలన అందించిన నాయకుడు. అందుకనే వాళ్ళు దాన్ని సుపరిపాలన యాత్రగా మనం చెప్పుకుంటున్నాం. మిత్రులు, ఆయన కవి హృదయం కలిగిన వాడు. ఆయన కవిగా సమాజంలో ఉంటున్న సమస్యల్ని, సామాజిక అంతరాలని, లేకుంటే ప్రజల కన్నీళ్ళని, కరగళ్ళని, కష్టాలని ఆయన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే తన అద్భుతమైన వాక్పటితో సుదీర్ఘకాలం పాటు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి అదే సమయంలో ఆ పార్లమెంటులో దాన్ని ప్రస్తావించి ఆ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేసిన నిజమైన నాయకుడు అనే విషయాన్ని మనం గుర్తు చేయాలి. అనేక ఒడిగొడుకులు, అడ్డంకులు, ప్రతిరూపాల మధ్య కూడా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆయన సాగించే ప్రయాణం నిజంగా ఆ రోజు వేసిన పునాదుల కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంతంగా 16 రాష్ట్రాల్లో ఆయన నిర్మించిన ఎన్డీఏ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుందంటే ఎటువంటి దార్శనికత కలిగిన నాయకత్వం ఆ నగరం మీద మనం అర్థం చేసుకోవాలి. ఆయన హయాంలో ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రూరల్ రోడ్ కనెక్టివిటీ కానీ, హైవే కనెక్టివిటీ కానీ, పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, టెలికాం కనెక్టివిటీ నుంచి డిజిటల్ కనెక్టివిటీ, ఐటీ కనెక్టివిటీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ తీసుకొచ్చి 23 పార్టీలను సమన్వయంతో నడిపి 6.5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా తీసుకెళ్తూ ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో సరసన నిలిపిన మహానాయకుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉదారవాదిగా, అజాత శత్రువుగా చెప్తారు. ఆయన అందుకని ఓటమిని ఎన్నారో ఒప్పుకునే ప్రయత్నం చేసేవాడు కదా. ఆయన కవిత హృదయం కలిగేవాడు అన్న విషయం మనకు తెలుసు. అందుకే ఆయన అన్నాడు, హార్ నహి మానుగా, రార్ నహి టానుగా, కాల్ కా కపాల్ పే మై లిఖతా మిట్టా జావుంగా, నయా గీత్ మై గాతే జావుంగా. నేను ఓటమిని అంగీకరించను. నేను ఒక కొత్త రహదారిని నిర్మిస్తా, కాలం రాసిన తలరాతను చెరిపేస్తా, ఒక కొత్త గీతం పాడుకుంటూ నేను సాగిపోతా అని చెప్పాడు. అదే మార్గంలో ఇవాళ ఆయన చూపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ, నాటి ప్రధాని చూపించిన స్ఫూర్తితో ఆ విలువలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇవాళ నేటి ప్రధాని చేస్తున్నారు. ఆనాడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 60,000 కోట్లతో తీసుకొస్తే ఇవాళ నేటి ప్రధాని 4 లక్షల కోట్లతో 8 లక్షల కిలోమీటర్లు 99% గ్రామాలని రహదారి నిర్మాణం చేయడం జరిగింది. ఆనాడు తనిఖాహార పథకం కానీ, సంపూర్ణ రోజ్గార్ యోజన కానీ తీసుకొస్తే దాన్ని ఇవాళ గ్రామీణ హామీ పథకం కింద నేటి ప్రధాని 20 రోజుల అదనపు పని దినాలు కల్పించడం జరిగింది. ఆనాడు ఎన్హెచ్ఆర్ఎల్ని, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొస్తే ఇవాళ 5 లక్షల వైద్యసేవ అందేలాగా 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ని కూడా ఈ దేశంలో ప్రజలకు అందించే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఒకే ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని 7 రాష్ట్రాలకు విస్తరిస్తే ఇవాళ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు 23 రాష్ట్రాల్లో ఎయిమ్స్ తీసుకొచ్చారు. మన రాష్ట్రానికి కూడా ఎయిమ్స్ తీసుకొచ్చారు. ఆయన రైల్వేల గురించి, అవినీతి గురించి ఆయన ఆలోచిస్తే, ఎలక్ట్రిఫికేషన్ గురించి ఆలోచిస్తే ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయడమే కాకుండా వందే భారత్ నుంచి బుల్లెట్ ట్రైన్ల దిశగా కూడా భారతదేశాన్ని నడిపించే ప్రయత్నం, సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో ఆనాడు నిరక్షరాస్యులు ఉంటున్న భారతదేశాన్ని అక్షరాస్యుల వైపు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొస్తే ఇవాళ నూతన విద్యా విధానం తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని కూడా ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఐఐఎస్సిఆర్ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటిటిఎం కానీ, ఐఐటిటిఎం కానీ, కల్గరీ ఇన్స్టిట్యూట్ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, ఇన్ని రకాల యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రతిష్టాత్మక సంస్థలు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు నది అనుసంధానం కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రయత్నం చేస్తే మన రాష్ట్రానికి లబ్ధి కూర్చేలాగా 100% ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఆయన 4 రహదారుల కోసం స్వర్ణ చతుర్భుజి తీసుకొస్తే 5,000 కిలోమీటర్ల నిర్మాణం కోసం ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పూర్తి చేస్తే ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారు 65,000 కిలోమీటర్ల 4,6,000 రహదారులు నిర్మించి 55,000 కిలోమీటర్ల రహదారులు నిర్మాణం జరుగుతాయి. ఈ దేశంలో 27 ఎక్స్ప్రెస్ రైలు జరుగుతున్నాయి, 8 కాలాలు
చెప్పుతున్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి. సంపద సృష్టించబడుతోంది. ఆనాడు చేసిన పునాది కారణంగానే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యే నాటికి ఆర్థిక వ్యవస్థ ఎక్కడో 11వ స్థానంలో పునాదులతో పోతుంటే ఒక నిర్మాణాత్మక చర్య వల్ల నిర్ణయ కారణంగా ఇవాళ ఆ ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి నిలిపి రేపు రాబోయే 1-2 సంవత్సరాల్లో 3వ స్థానానికి 2045 నాటికి మనం స్వాతంత్రం సిద్ధించి సంబరాలు చేస్తున్న నాటికి 1వ స్థానానికి తీసుకెళ్ళడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అదే సమయంలో ఆనాడు ఎన్డీఏ స్థాపించినప్పుడు ఎన్డీఏకి అధినేతగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటల్జీ